షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. Do not be anxious about anything, but in every situation by prayer and petition with thanksgiving present your request to God. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. భక్త పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి వ్రాసిన మాటలు చదువుకున్నాం. ప్రభు మనతో ఈ సమయంలో సూటిగా మాట్లాడుతున్న విషయాలు గ్రహిద్దాం. మనిషిని చింత నాశనం చేసేస్తోంది. అంటే బాగున్నట్టే పైకి కనబడతాడు, కానీ ఈ చింత చేత చీకిపోయి వాడిపోతున్నాడు. దేనిని గూర్చి చింతపడొద్దని దేవుడు అభయమిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా నాకు చెప్పండి, నాకు తెలియచేయండి. ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా నాకు చెప్పమని దేవుడే స్వయంగా అడుగుతున్నాడు కదా, చెబుతున్నాడు కదా. దానికి మనం మొహమాట పడాల్సినటువంటి పని లేదు. మన జీవితంలో ఎన్నో విచిత్ర పరిస్థితులు మనం ఎదుర్కొంటామండి. నాకు వచ్చిన సమస్య మీకు రావాలని, లేదా మీకు వచ్చిన సమస్య మరొకరికి రావాలని రూల్ అంటూ ఏమీ లేదు. ఒక్కొక్క మనిషి విచిత్రమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అస్తమానం మనకు హృదయంలో, మనస్సులో శాంతి ఉండేలాగా చేసేటువంటి దేవుని విధానం మనకిక్కడ కనబడుతుందండి. ఒక పాపం చేస్తున్న సమయంలో తప్ప ఎప్పుడు కూడా దేవుడు మనతోనే ఉంటాడు. పాపం ఎప్పుడు ఏం చేస్తుందంటే మనలో శాంతిని దొంగిలించేస్తూ ఉంటుందండి, అపహరించేస్తుంది, భంగం కలిగిస్తూ ఉంటుంది. తప్పు చేసినప్పుడల్లా అప్పటి వరకు ఉన్నటువంటి దేవుని శాంతి మనల నుంచి దూరం అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకో. పాపానికి చోటివ్వద్దు. నీ హృదయంలో దేవునికి చోటిచ్చినప్పుడు ఆయనే నిన్ను ఏ పరిస్థితి గుండా ప్రయాణింప చేయాలన్నా సరే నీతో ఉంటాడు, నీ తోడుండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఆయన నమ్మి ఆయన మీద భారం వేసినప్పుడు ఇంకా నీకు చింత ఉండదు. నువ్వు నాకెవరున్నారు దిక్కు అని ఇటువంటి పిరికి మాటలు పలుకవు. దేవుడే నీకు అన్నీ తోడయుడు నడిపిస్తాడు. అందుకే మనం క్రిస్మస్ సీజన్లో పాడతాము, విడప్పుడు కూడా పాడతాము. చింత లేదిక యేసు పుట్టెను, చెంత చేరను రండి సర్వజనాంగమా అని పిలుస్తారు. ఏ ఒక్కరినో కాదు పిలిచేది, సర్వజనాంగం ప్రభు చెంత చేరితే చింతలన్నీ కూడా ఎగిరిపోతాయి. నేను ఓ మాట చెప్తాను వినండి. చింతించే మనిషి ప్రార్థించలేడు, ప్రార్థించే మనిషి ఎన్నడూ చింతించడు. ఇది నిజమండి. కాబట్టి నీ చింతను పక్కన పెట్టేసి ప్రభువు మీద భారం వేయి. ప్రతి చిన్న విషయాన్ని దేవునికి తెలియచేస్తే నీ చింతను బాపేవాడాయన. నీ చెంత చేరి నీ జీవితంలో సంతసాన్ని సమృద్ధిగా నింపేవాడాయన. దేవా, నేను నీకు తప్ప ఎవరికి చెప్పగలను? నీ మీదే నేను ఆధారపడుతున్నానని ఆయన మీద ఆధారపడు. దేవుడే నీకు సర్వస్వంగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు చింతిస్తూ ఉంటావో నీ నమ్మకాన్ని కోల్పోతావు, సత్యం గురించే మర్చిపోతూ ఉంటావు, జ్ఞానం విషయంలో బలహీనమైపోతూ ఉంటావు. వద్దు ప్రియులారా, ఆలోచించండి. నేను ముందే చెప్పాను, దేవుణ్ణి విశ్వసించిన వాడు కలవరపడడు. ఏదొచ్చినా నా తండ్రి చూసుకుంటాడనే ధైర్యంతో ఉంటాడు. బైబిల్ పండితులు చెప్పినట్లుగా చింత, నమ్మకం రెండూ కలవ్వండి. నూనె, నీళ్లు కలవు ఎప్పటికీ. చింత ఉన్నవాడు దేవుణ్ణి నమ్మమంటే నమ్మలేడు, నమ్మినవాడు ఎన్నడూ కూడా చింతించలేడు. ఎందుకంటే అతను ప్రార్థిస్తూ ఉంటాడు, పరవశిస్తూ ఉంటాడు, ప్రభు కోసం పరితపిస్తూ ఉంటాడు, ప్రహర్షిస్తూ ఉంటాడు, ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి ఆనుకో, దేవుని బట్టి ఆనందించు, దేవునిలో నిత్యము సుఖ సౌఖ్యములను అనుభవించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం.
మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.